రష్మిక మందన. ఇప్పుడు ఈ పేరు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా ట్రెండ్ అవుతున్న పేరు. ఎందుకు అంటారా? అయ్యో మేం చెప్పాలా ఏంటి? డిసెంబర్లో ఏమో పుష్పరాజు శ్రీవల్లిగా అదరగొట్టేసింది. నిన్నేమో ఆ సినిమా కలెక్షన్స్ 1870 కోట్లు దాటేసింది. ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం మొన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విక్కీ కౌశల్ చావా సినిమా అయితే ఆహా అద్భుతం అసలు. ఏంటా స్టోరీ, ఏంటా యాక్టింగ్, ఏంటా పర్ఫార్మెన్సు, అమ్మో చూస్తే కన్నీళ్ళు గ్యారంటీ. అసలు ఆ ఔరంగజేబు సంభాజీ చర్మం వలిపిస్తుంటే సీట్స్ లోంచి లేచి వాణ్ణి చంపాలి అనిపిస్తుంది. ఆ అరాచకత్వం అసలు మనము కల్లో కూడా ఊహించం. ఇక రష్మిక మందన్ ఏసుభాయ్గా చాలా బాగా నటించిందండి. ఒక మహారాణిగా, ఒక మంచి భార్యగా ఎంత హుందాగా ఉందో పెద్ద తెర మీద చూసేయండి. ఇక ఆ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ. రెండు సినిమాల్లో రష్మిక క్యారెక్టర్కి తగినంత ఇంపార్టెన్స్ ఉంది. సో రష్మిక మందన్న ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ అన్నమాట. ఇక తన నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే ఏకంగా బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్తో సికిందర్ చేస్తుంది. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ 8th పండగ సందర్భంగా రిలీజ్కి రెడీగా ఉంది. నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే కుబేరా సినిమాలో హీరోయిన్ అన్నమాట. ఆ సినిమాలో నాగార్జున, ధనుష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల తన క్లాస్ సీనియర్స్ కి పెట్టింది పేరు. సో ఈ సినిమా కూడా హిట్టే మరి, పర్ఫెక్ట్గా పక్కాగా. అయ్యో ఇక్కడితో తన లిస్ట్ అయిపోయింది అనుకుంటే పొరపాటేనండి. మనకి రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్తో జత కడుతున్నట్లు తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికనే అని అనుకుంటున్నారట. అబ్బో మళ్ళీ అన్ని పెద్ద పెద్ద సినిమాలే. సో మన రష్మిక రేంజే వేరబ్బా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.